వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం, నా పేరు కమ్మంపాటి కృష్ణ. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ని. ఏదైతే ఢిల్లీ సంబంధించిన ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతోంది. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇంకా మనకి ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి. బీజేపీ లీడింగ్లో ఉందని చెప్పి ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి బీజేపీ వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు, చెయ్యని పనులు లేవు అన్నమాట. ఇంకా అసలు ఎంత దిగజారిపోయారంటే ఏదో రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదో రకంగా ఒక అక్రమ కేసులు పెట్టడం, ప్రతిరోజు ఢిల్లీలో పొద్దున లేచినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే వాళ్ళింటికే ఏ సిబిఐ వాళ్ళు వస్తారో తెలియదు, ఎలాంటి ఈడీ వాళ్ళు వస్తారో తెలియదు, అసలు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇంకా దిగజారిపోయే రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా వాడి ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు ఈ మాత్రం ఆధిక్యం వచ్చింది అంటే వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని సుమారుగా ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి సుమారుగా 20,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని కానీ 10 మంది ముఖ్యమంత్రులు కానీ 300 మంది ఎంపీలను కానీ ఒక్క అరవింద్ కేజ్రీవాల్ గారి మీద గెలవటానికి ఇంత కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు ఏదో ఎలక్షన్స్లో ఇప్పటికీ కూడా ఏదో ఆధిక్యంలో ఉన్నామని చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే కోరుకుంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇంకా సినిమా అయితే అవ్వలేదు, ఇంకా ఉంది కాబట్టి ఏ క్షణంలో అయినా రిజల్ట్స్ అనేవి మాకు అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంది. మరొక విషయం ఏంటంటే ఏదైతే ఈ ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగూ గెలవలేరని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందులో చేరి ఓట్లు చీల్చే కార్యక్రమం చేసి బీజేపీకి లబ్ధి చేకూర్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండూ కూడా ఒకటే పార్టీలు, ఒకటే రకంగా ఆమ్ ఆద్మీ పార్టీని రానివ్వకుండా చేయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసి బలం లేకపోయినా ఎవరు గెలవరని తెలిసినా కూడా ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చే కార్యక్రమం చేసి బీజేపీకి లాభం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించింది. కాబట్టి ఒకటే చెప్తున్నాము, ఇంకా టైం ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఓటమిని అయితే ఒప్పుకోవట్లేదు. ఏ ప్రభుత్వానికైనా ఒకటి మాత్రం చెప్తున్నా, ఏ ప్రభుత్వానికైనా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉండొచ్చు. కానీ ఏంటంటే వీళ్ళు చెప్పేంత బీజేపీ వాళ్ళు ఏదైతే ప్రచారం చేసేంత వ్యతిరేకత అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీద లేదు. నిజంగా బీజేపీ వాళ్ళు చెప్పేంత వ్యతిరేకత అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉంటే బీజేపీ వాళ్ళు ఇన్ని సర్వశక్తులు వడ్డీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత వృధా ప్రయాసం చేసి ఇంత అందరినీ కూడా వాడుకొని వ్యవస్థలన్నింటినీ వాడుకొని ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి ఏదో యుద్ధం చేసే విధంగా వాళ్ళు చేశారు తప్ప ఇక్కడ వేరే రకంగా కాదు. కాబట్టి ఒకటి చెప్తున్నాము, ఈ దేశాన్ని కాపాడాలంటే రానున్న రోజుల్లో అయినా సరే బీజేపీ వాళ్ళు చేసే అరాచకాలు వల్ల దేశంలో సామాన్య ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి అనేది 100% ఉంటుంది. వెతికి ట్యాక్సులు వేస్తున్నారు, వెతికి ఎక్కడ ట్యాక్సులు అయితే లేవో అక్కడ వెతికి ట్యాక్సులు వేసి సామాన్యులకి చిల్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించామని చెప్పి కట్టక్కర్లేదని చెప్పి ఏదో పెట్టారు. సో ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. వాళ్ళు ఎలక్షన్లో గెలవటానికి ఢిల్లీ ఎలక్షన్లు బేస్ చేసుకొని ఈరోజు ఐటీ రిటర్న్స్ సంబంధించి 12 లక్షలు కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకత అయితే లేదు. ఏదైనా చిన్న తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా సరి చేసుకొని మళ్ళీ ఇదే స్పీడ్తో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుంది. దేశమంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించే కార్యక్రమం గురించి ఆలోచిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కమ్మంపాటి కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్. బీజేపీ వాళ్ళు చేసిన ప్రచారం ఎలా ప్రచారం చేశారంటే మొత్తం ఏదో అసలు ఖచ్చితంగా చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 10 ఏళ్లలో ఏదన్నా చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే పొరపాట్లు జరుగుంటాయి. ఇప్పుడు ఇచ్చిన హామీలు కాకుండా ఏదైనా చిన్న పనులు బీజేపీ వాళ్ళు అడ్డేసే కార్యక్రమాలు చేసిన వాటిల్లోనో ఎందులోనో ఏదో ఒకటి చిన్న మిస్సింగ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే అవి మెయిన్ ఫ్యాక్టర్.
అండ్ వీళ్ళు చెప్పే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకు వెళ్ళిపోయారు, జైలుకు వెళ్ళారు కాబట్టి అవినీతి చేశారు అంటున్నారు. జైలుకు వెళ్ళడం అనేది ఈ రోజున ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న దొంగలందరినీ కప్పిపుచ్చుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఒక దొంగ అనే ఇది వేసి జైలుకి పంపించే కార్యక్రమం చేశారు. కానీ అక్కడ ఎక్కడైనా మనీ ట్రయల్ అనేది ఎక్కడైనా జరిగిందా? మనీ ట్రయల్ ఎక్కడైనా దొరికిందా? అరవింద్ కేజ్రీవాల్ గారు డబ్బులు తీసుకున్నారని ఎక్కడైనా ప్రూవ్ అయిందా అంటే ప్రూవ్ అవ్వలేదు. అసలు అది ఒక సంబంధం లేని ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అన్నమాట. సో ఇలాంటి కేసులు కానీ అన్ని ఫ్యాక్టర్స్ ఇలాంటి కేసులు కాదు, కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్న అక్కడ పనులు చేయకపోయినా ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటుంది తప్ప వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పే ఆ ఒక కేసు గురించి మాత్రం కాదు. ఏదో చిన్న చిన్న వాటిలో ఎక్కడెక్కడో మిస్సింగ్స్ ఏమైనా ఉంటాయి, వాటి వల్ల ఏమైనా వెనకబడి ఉండొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.